ఏపీలో పెన్షన్లపై కొత్త నిబంధనలు, అనర్హులకు నోటీసులు, అర్హులైన వారికి అప్పీల్ అవకాశం. ఏపీలో పింఛన్ల పంపిణీలో నూతన మార్పులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం 2025 కింద పింఛన్ల పంపిణీలో పారదర్శకతను పెంచేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య మరియు దివ్యాంగుల పింఛన్లపై విస్తృత తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ తనిఖీల్లో అనర్హులుగా గుర్తించిన వారికి నోటీసులు జారీ చేస్తూనే నిజమైన అర్హత కలిగిన వారికి అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. దివ్యాంగుల పింఛన్లలో మార్పులు. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నిబంధనల ప్రకారం 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి పింఛన్లు రద్దు చేయబడతాయి. 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్నప్పటికీ తీవ్ర అనారోగ్యం లేని వారికి పింఛన్ మొత్తాన్ని రూ. 15,000 నుంచి రూ. 6,000కు తగ్గిస్తారు. వృద్ధాప్య కేటగిరీలోకి వచ్చే దివ్యాంగులకు నెలకు రూ. 4,000 పింఛన్ ఇస్తారు. అర్హులైన వారికి కొత్త ధృవీకరణ పత్రాలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఉచితంగా జారీ చేయనున్నారు. అప్పీల్ ప్రక్రియ మరియు ముఖ్య తేదీలు. అనర్హులుగా నోటీసులు అందుకున్న అభ్యర్థులు తాము అర్హులమని భావిస్తే ఆగస్టు 25, 2025 లోపు సమీప ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారులు ఈ దరఖాస్తులను పెన్షన్ పోర్టల్లో నమోదు చేసి వైద్య బృందం ధృవీకరణ కోసం నోటీసులు పంపిస్తారు. వైద్య బృందం నిర్ధారించిన వైకల్య శాతంలో తేడా ఉంటే లబ్ధిదారులు తిరిగి అప్పీల్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ తర్వాత అర్హులైన వారికి సెప్టెంబర్ మొదటి వారంలో పింఛన్లు మంజూరు చేయబడతాయి. అలాగే పింఛన్ రద్దు అయిన కొంతమంది దివ్యాంగులకు వితంతు పింఛన్కు అర్హత ఉంటే వారికి కొత్తగా వితంతు పింఛన్ మంజూరు చేసే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. పారదర్శకమైన పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయడమే ఈ మార్పుల వెనుక ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.